ఓం నమో భగవతే రుద్రాయ. చాలా మంది రుణ బాధలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం కొన్ని తాంత్రిక పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క పరిహారం మీరు ఏదైనా మంగళవారం నాడు ఆచరించాలి. అయితే మనకి ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య రుణ బాధలు. ఆర్థిక పరంగా మనం ఏదో ఒక అవసరం మేరకు అప్పు అనేటటువంటిది చేస్తూ ఉంటాం. అయితే ఆ అప్పుని తిరిగి చెల్లించేటప్పుడు మనం కొంత ఇబ్బందులు అనేటటువంటివి ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మనకి ధన సంపాదన పెరగాలి, మనకి ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా త్వరగా తీర్చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మనం మానవ ప్రయత్నంగా మనం కొన్ని పరిహారాలు ఆచరిస్తే మనకి దైవ సంకల్పంతో పాటు మనకి ఆ దైవం కూడా మన వెంటే ఉంటూ మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ప్రధానంగా రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ పరిహారం ఏదైనా మంగళవారం నాడు మొదలు పెట్టండి. మనకి జాతకరీత్యా రాహుగ్రహ అనుగ్రహం మనకి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా త్వరగా తీరిపోయి మనకి ధన సంపాదన అంతా కూడా పెరుగుతుంది. కాబట్టి మనం ఈ పరిహారాన్ని మంగళవారం నాడు ఆచరించాలి. అయితే ఏదైనా ఒక శుక్లపక్ష మంగళవారం అంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి మంగళవారం నాడు ఈ పరిహారం ఆచరించండి. మీరు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ఉదయం ప్రాతకాల సమయంలో మీరు మీ పూజా మందిరంలోకి ప్రవేశించి చక్కగా ఆ యొక్క పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకున్న తరువాత మీరు గోధుమ పిండి, పసుపు పొడి, ఆవు పాలను ఈ 3 ద్రవ్యములను కూడా ఉపయోగించి ఒక ముద్దగా తయారు చేసుకోవాలి. అయితే ఆ ముద్దని ఉపయోగించి మీరు ఒక పెద్దదైనటువంటి నాగప్రతిమ అలాగే 5 చిన్న నాగప్రతిమలను కూడా తయారు చేసుకుని ఒక పళ్ళెంలో ఉంచుకోవాలి. ఉంచుకున్న తరువాత దానికి ఆ నాగప్రతిమలన్నిటికీ కూడా చక్కగా గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ఆ నాగప్రతిమలన్నిటినీ కూడా అలంకరించాలి. అలంకరించిన తరువాత వాటికి పుష్పాలతోనూ అలాగే అక్షంతలతోనూ కూడా పూజనంతా కూడా చేసుకోవాలి. పూజనంతా కూడా చేసుకున్న తరువాత చక్కగా సువాసనలు వెదజల్లేటటువంటి ఒక అగరబత్తి సహాయంతో ధూపాన్నంతా కూడా ధూపాన్ని చూపించిన తరువాత మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకుని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను గాని లేదా ఆవు నేతిని గాని ఉపయోగించి చక్కనైనటువంటి ఒక దీపారాధన అనేటటువంటిది చేయాలి. ఆ దీపారాధన చేసిన తరువాత ఆ దీపాన్నంతా కూడా నాగ ప్రతిమలకు చూపించిన తరువాత ఒక జిల్లేడు ఆకును తీసుకుని దానిపైన ఒక బెల్లమును నైవేద్యముగా పెట్టి ఆ నాగ ప్రతిమలన్నిటి కూడా ఆ బెల్లము నైవేద్యముగా చూపించాలి. ఇలా ఈ పూజనంతా కూడా మీరు మంగళవారం నాడు పూర్తి చేయాలి. పూర్తి చేసిన తరువాత మరుసటి రోజు అంటే ఆ రోజంతా కూడా మీ యొక్క మందిరంలో పూజా మందిరంలోనే మీ గృహంలోనే ఉండిపోతాయి. మరుసటి రోజు బుధవారం మీరు ప్రాతకాలాన్ని అంటే మార్నింగ్ టైంలో 6 నుంచి 9 గంటల మధ్యలో ఈ పూజ చేసినటువంటి ద్రవ్యములన్నింటినీ కూడా తీసుకుని ఎక్కడైనా చెట్టు మొదటలో వేసి మీరు తిరిగి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కూడా కడుక్కొని చక్కగా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు 5 మంగళవారాలు గనక ఈ పరిహారం ఆచరించారు అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి రుణ బాధలు అనేటటువంటివి తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారో ఈ యొక్క సర్ప పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆర్థిక సమస్యలు ప్రధానంగా అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా రుణ బాధలు ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారో ఎక్కువగా వాటి వల్ల ఇబ్బంది పడుతూ మనశ్శాంతి కరువై ఉంటుందో వారంతా కూడా ఈ యొక్క చిన్నపాటి తాంత్రిక పరిహారాన్ని ఆచరించడం ద్వారా మీకున్నటువంటి ఆ ఆర్థిక బాధల సమస్యలన్నీ కూడా తీరిపోవడము అలాగే మీరు చేసినటువంటి ఆ అప్పులన్నీ కూడా తిరిగి తీర్చేటటువంటి శక్తి మీకు కలగడము కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ పరిహారం ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.